హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ విలేజ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే ఇక్కడ మా బజార్ దగ్గర అయితే 60 కొండలు అయితే చేస్తున్నారంట. కాబట్టి నాకైతే పిలిచారు, ఒకసారి చూద్దురా అని చెప్పని. అంటే నేను ఎప్పుడు చేయలేదు. లాస్ట్ టైం నేను అడిగాను అనమాట, ఎప్పుడైనా కొండలు చేస్తున్నప్పుడు చెప్పండి నాకు అని చెప్పి. అందుకని చెప్పి వాళ్ళైతే ఈ రోజు అయితే పిలిచారనమాట. అందుకని అయితే నేనైతే వెళ్తున్నాను అక్కడికి. మీకైతే చూపిస్తాను అవి 60 కొండలు ఎలా చేస్తారు, వాటికి ఎలా రంగులు వేస్తారని ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీకైతే చూడండి ఒకసారి. గైస్, ఇప్పుడు చూస్తున్నారు కదా, వీటిని అయితే ముందే చేసేసారనమాట. మనకు ఇప్పుడైతే వీటిని అయితే రంగునైతే వేసేది అయితే చూపిస్తున్నారు. ఇంకో వీడియోలో అయితే వీటిని చేసేది కూడా చూపిస్తాను మీకైతే. ఇప్పుడైతే ముందుగా అయితే ఈ వీడియోలో చెప్పేది ఏమంటే 60 కుండలకి ఎందుకు చేస్తారు, ఎందుకు 60 కుండలని పెళ్ళిళ్ళకి ఉపయోగిస్తారనే విషయం అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలో గురించి అయితే మనమైతే వెళ్ళిపోదాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే అనమాట వీళ్ళైతే కొండలు అయితే చేయబోతున్నది. చూడండి, ఇక్కడే అనమాట. ముందైతే ఈ రంగులను వాడేవారు కాదు, ఇప్పుడు ఈ రంగులను వాడుతున్నారు. ఎందుకంటే ముందు వీటి స్థానంలో తెలుపు రంగు కోసం సున్నం వాడుతున్నారు, నలుపు రంగు కోసం బొగ్గు ఉంది కదా, బొగ్గుని నూరైతే దానిని వాడేవారు అనమాట. ఎరుపు రంగు కోసం పసుపును వాడుతున్నారు. వీటిని ముందు కాలంలో ఎక్కువగా వాడేవారు. ఇప్పుడైతే అలా కాకుండా రంగులను వాడుతున్నారు కదా, ఆ రంగులు ఏమవుతున్నాయంటే కరిగిపోతున్నాయి అనమాట. అంటే వర్షము పడినప్పుడు అలా ఎక్కువ రోజులు ఉండట్లేదు ఆ రంగులు. అందుకని చెప్పి అయితే వీళ్ళు అయితే కలర్స్ అయితే వాడుతున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే. ముందు కాలంలో అయితే వీటిని అయితే వాళ్ళే తయారు చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఈ రంగు ఎప్పటికీ చెరిగిపోదు అనమాట. ఇప్పుడు కలర్ మీద చేసిన రంగు అయితే ఎప్పటికీ చెరిగిపోదు కదా, అందుకని చెప్పి ఇప్పుడైతే కలర్స్ని అయితే వాడుతున్నారు. ఈ 60 కుండలు ఎందుకు పెళ్ళిళ్ళలో ఉపయోగిస్తారో తెలుసుకుందాము. వీటిని ఎవరు చేస్తారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు అన్న విషయమై ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను. ఈ 60 కుండలను పెళ్ళికొడుకు వాళ్ళే ఆర్డర్ ఇచ్చి చేపిస్తారంట. అది వాళ్ళ ఆచార ప్రకారము పెళ్ళికొడుకు వాళ్ళే అయితే చేపిస్తారనమాట. ఈ 60 కుండలను ఎవరు చేస్తారనే విషయము చెప్తాను. తర్వాత ఈ 60 కుండలు ఎందుకు పెళ్ళిలో ఉపయోగిస్తారనే విషయం కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది. ముందుగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ 60 కుండలు 40 to 50 ఇయర్స్ ఉంది కదా, 50 ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నారంట. ఎప్పటి నుంచో 40 to 50 ఇయర్స్ అంటే ఎప్పటి నుంచో కదా, చాలా రోజుల నుంచి అయితే వాడుతున్నారు. ఈ 60 కుండలను అప్పటి నుంచి అయితే వాడుతున్నారు. ముందు ఈ 60 కుండలను అన్ని వర్గాల వారు వాడేవారంట. తెలుసా మీకు? అన్ని వర్గాల వారు అయితే వాడుతున్నారంట. ఇప్పుడు ప్రస్తుత కాలంలో వచ్చి నాయమునవర్లు అంటారు కదా, అంటే నాయుళ్ళు, వాళ్ళు తప్పించి మిగిలిన వర్గాల వారు వాడుతున్నారో లేదో అయితే తెలియదు నాకైతే. అంటే మ్యాక్సిమం అయితే నాయుళ్ళ వాళ్ళు అయితే ఎక్కువ వాడుతున్నారంట మా సరౌండింగ్లో అయితే. ఈ 60 కుండలను వచ్చి వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు కదా, వాళ్ళు 30 ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నారంట. ముందు ఈ ఊరిలో 10 కుటుంబాలు, అంటే 10 కుటుంబాల మంది అయితే చేస్తున్నారంట ఈ 60 కుండల్ని. మరి ఇప్పుడు జస్ట్ వీళ్ళు ఒక కుటుంబం వాళ్ళు అయితేనే చేస్తున్నారు. ఇప్పుడు వారెవరు చేయడం లేదంట. ఎందుకంటే ఈ 60 కుండలను వాడడం తగ్గించారంట. అంటే ఈ 60 కుండలను వాడేది తగ్గించారంట. అందుకని చెప్పి వాళ్ళు నిలిపేశారంట. ప్రస్తుతం ఈ ఒక్క కుటుంబం మాత్రమే ఈ ఊర్లో ఈ 60 కుండలను చేస్తున్నారంట. ఇలా ఈ 60 కుండలను వాడకుండా పెళ్ళిళ్ళు చేయడం వల్ల ఆ జంటలకు సంతానం కలగకపోవడం, అలాగే ఆ జంటలకు విభేదాలు రావడం, ఇలాంటివి జరగడం చూసి ఈ 60 కుండలను ఖచ్చితంగా అయితే వాడడం మళ్ళీ మొదలు పెట్టారంట. అంటే ముందు నిలిపేశారని చెప్పాను కదా, దాని తర్వాత ఇప్పుడైతే మళ్ళీ మొదలు పెట్టారంట. ఈ 60 కుండలను వాడడం వలన వాళ్ళకు మంచి జరుగుతుందని చెప్పి వాళ్ళు ఇప్పుడు నమ్ముతున్నారంట దీన్నైతే, ఈ సంప్రదాయాన్ని అయితే. ఈ 60 కుండలను ఎవరు చేస్తారని చెప్పి ఫస్ట్లో చెప్పాను కదా, ఈ 60 కుండలు వచ్చి కుమ్మరి వాళ్ళు అయితే చేస్తారంట, కుమ్మరి వారు. ఇప్పుడు వారే కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ 60 కుండలను అయితే. ఈ 60 కుండలు మొత్తం 48 చేస్తారంట. వాటిలో వచ్చి కడువలు 8, తుత్తలు 8, పాలబుడగలు 8, కొయ్యలు 8. కొయ్యలు అంటే ఏందనుకుంటారండి, పాలబుడగలు ఉంటాయి కదా, పాలబుడగల మీద మూసే వాటిని కొయ్యలు అంటారంట.
పెద్ద మూగట్లు 8, అంటే మూతలు చిన్న మూగట్లు 8, అట్లా మొత్తం 48 చేస్తారంట. వీటిని పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికొడుకు వారికి సగం, పెళ్ళికూతురు వారికి సగం పూజ చేసి ఈ కుమ్మరివారు ఇస్తారంట వాళ్ళకైతే. 60 కుండలకు మొత్తం 4 రంగులను అయితే వాడతారంట. అది ఒకటి వచ్చి వైట్, ఇంకోటి వచ్చి బ్లాక్, ఇంకోటి వచ్చి ఇది ఉంది కదా గ్రీన్ అండ్ ప్లస్ రెడ్. బ్లాక్ వచ్చి బ్లాక్ పెయింట్తో డిజైన్ గీస్తారంట. ఆ డిజైన్ కలర్ఫుల్గా కనిపించడం కొరకు గ్రీన్ అండ్ రెడ్ అయితే పూస్తారంట. అలా పూయడం పూర్తి అవ్వగానే 60 కుండలు చేయడం పూర్తయినట్లే అంట. పెళ్లి ముహూర్తం ఉంది కదా, పెళ్లి ముహూర్తానికి ముందే ఈ 60 కుండలను పూజ చేసి ఇస్తారంట. అంటే సూర్యోదయం ఉంది కదా, సూర్యోదయం కాకముందు ఈ పూజ చేసి అయితే ఈ 60 కుండలను అయితే పెళ్ళికొడుకు ఉన్నారు కదా వాళ్ళ బంధువులకైతే ఇస్తారంట. వేరే వాళ్ళకైతే ఎవరికి ఇవ్వరంట. ఇది ఎలా చేస్తారు అనేది అయితే నేను ఇంకో రోజు ఎప్పుడన్నా మీరు అడిగితే ఖచ్చితంగా కామెంట్లో అయితే చేయండి. ఖచ్చితంగా నేను ఇంకోసారి అయితే ఆ పెళ్ళికి అయితే నేనైతే వెళ్ళి అయితే వీడియో అయితే తీసి అయితే చూపిస్తాను మీకైతే. చూడండి, ఇప్పుడైతే వీళ్ళు ఎగ్గిస్తున్నారు కదా, ఇవి పెయింట్లు అని చెప్పి ఒక్కో కుండకి ఒక్కో కలర్ అయితే వేస్తారనమాట. అంటే ఒక డిజైన్ ఇంకో కుండకి అయితే వేయరనమాట. అలా ప్రతి ఒక్క దానికి వేరే వేరే డిజైన్లతోనే ఈ 60 కుండలను అయితే ఉన్నాయి కదా 48కి 48 డిజైన్స్ అంట. అంటే ఒక్కో దానికి ఒక్కో డిజైన్ చొప్పున అయితే వేస్తారు. వీళ్ళు వేయడమే కాకుండా వీళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ చేత కూడా వేపిస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది కదా, ఆ ఉద్దేశం మీద అయితే వీళ్ళైతే వాళ్ళకైతే నేర్పిస్తున్నారు. ఇలా పిల్లలకి ఇచ్చి నేర్పించడం కూడా మన సంప్రదాయము వాళ్ళకు కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా అర్థమవుతుంది అనమాట. అంటే ఇప్పటి నుంచే వాళ్ళు అన్నీ తెలుసుకుంటారనమాట. ఇప్పుడు నాకైతే ఈ 60 కుండల గురించి అసలు అయితే తెలియదు అనమాట. ఇంకా రీసెంట్గా అయినా నాకైతే ఒక పెళ్ళిలో అయితే చూశానమాట. అప్పుడు వచ్చి అడిగితే వీళ్ళు ఈ విధంగా చేస్తామని చెప్పి ఉద్దేశం మీద అయితే నాకైతే చెప్పారు. అందుకని చెప్పి అయితే నేనైతే అడిగాను, ఒక రోజు అయితే ఎలా చేస్తారో చూపియండి అని చెప్పి అడిగాను అనమాట. అందుకని ఈరోజు చేస్తున్నారు. ఒక పెళ్ళి అయితే ఉన్నదన్నమాట. అయితే వీళ్ళకైతే ఆర్డర్ అయితే వచ్చిందట. అందుకని చెప్పి వాళ్ళు అయితే చేశారు కాబట్టి మాకైతే చూపించారనమాట. అందుకని చెప్పి నేను కూడా అయితే వచ్చి చూశాను. ఈ పుయ్యగానే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తున్నది కుండలైతే. చూడండి, వీళ్ళు చిన్నపిల్లలు. ఇతను వచ్చి రెడ్ పూస్తున్నాడు. అంటే ఇవి టోటల్ 48 కుండలు కదా, అందుకని చెప్పి వాళ్ళు పిల్లల సహాయంతో కూడా అయితే పూస్తున్నారు అనమాట. అంటే పెయింట్ అయితే వైట్ పెయింట్ అయితే వాళ్ళే పూసేశారు. జస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కుండలకి డెకరేషన్ అయితే చేస్తున్నారు. వాళ్ళకి ఎంత బాగా సరదాగా అయితే ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా అయితే ఇలా ఎవరైనా ఏదైనా వర్క్ చేస్తుంటే బాగా ఇంట్రెస్ట్గా అయితే చూడడం అయితే జరిగిందనమాట. చూడండి, ఒక్కో దానికి ఒక్కో డిజైన్ అయితే వేస్తున్నారు వీళ్ళైతే. దుత్తలు అని ఇవే అనమాట. అక్కడ వైట్ కలర్ లో ఉంది కదా రౌండ్ గా షేప్ లో, అది వచ్చి దుత్తలు అనమాట. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చినవి కుండలు అనమాట. ఇంతైనా మన సంప్రదాయం, మన పురాతన కాలం నుంచి వచ్చే వాటిని మనం పాటించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి చూడండి. ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడు ఇలా అంటే ఒకసారి అయితే వద్దు అనుకోని చెప్పి అని పాటించకుండా అయితే ఒకసారి అయితే ఒక పెళ్లిలో అయితే ట్రై చేశారంట. అంటే పెళ్లి చేయనీకి అయితే చూశారంట. ఇట్లా కుండల సంప్రదాయం, 60 కుండల సంప్రదాయం లేకుండా ఆ పెళ్లిలో అయితే పెళ్లి కూతురే చనిపోయిందంట. అది ఎలా చనిపోయిందేమో తెలియదు కానీ అలా చనిపోయినప్పటి నుంచి వాళ్ళు ఇంకా దీన్ని ఎక్కువగా అయితే పాటిస్తున్నారనమాట. ఈ 60 కుండలు పెట్టి పెళ్ళిళ్ళు చేయడం, ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళకి ఎన్నో లాభాలు అయితే ఉన్నాయని చెప్పి అయితే చెప్తున్నారు. అంటే దాంపత్య జీవితం కానివ్వండి, సంతానం కానివ్వండి, ఇలా గొడవలు లేకుండా అయితే చాలా మంది అయితే బాగానే ఉన్నారంట. ఇట్లా 60 కుండలు పెట్టి పూజ చేసిన పెళ్ళిళ్ళు చేసిన వారైతే. తర్వాత ఇవన్నీ రెడీ అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి అయితే పెళ్ళికి ముందు రోజు ఈవినింగ్ అయితే ఎత్తకపోతారంట. ఇక్కడ నుంచి అయితే పెళ్లి మండపానికి అయితే, పెళ్లి మండపం దగ్గర అయితే ఇంకా నవజంటలు వస్తారు కదా, ఇద్దరు వచ్చిన తర్వాత అయితే ఈ
అరవేణి కుండలకైతే వాళ్ళైతే పూజ అయితే చేస్తారంట. ఆ పూజ కూడా ఎలాగ చేస్తారంటే వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళైతే డిజైన్ గీసి ఇవ్వగానే వాళ్ళైతే పెయింట్ అయితే పూణేకైతే రెడీగా ఉన్నారు. చూడండి, పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీకైతే పెళ్లిలో ఎలా ఉంటుందో అనేది నేను ఖచ్చితంగా అయితే ఇంకో రోజు మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అయితే నేనైతే పెళ్ళికి అయితే వెళ్తాను. వెళ్ళి అయితే అక్కడ ఎలా అయితే చేస్తారో అయితే నేనైతే చూపిస్తాను అనమాట. ప్రజెంట్ ఇప్పుడైతే అక్కడ ఎలా పెడతారనే దాని గురించి అయితే ఇక్కడే చెప్తాను. కానీ మీరు కన్ఫామ్గా చూడాలి, పెళ్లిలో ఎలా చేస్తారనేది చూడాలి అని చెప్పంటే ఖచ్చితంగా నేనైతే వెళ్తాను అనమాట. ఇప్పుడైతే వీళ్ళైతే సుమారుగా ఒక 18 అయితే కంప్లీట్ చేసేసారు. మొత్తం 48లో సగం అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి అనమాట. వాటిని అయితే ఆరబెడుతున్నారు, కొన్నిటిని ఎత్తుకొని అయితే ఆరబెడుతున్నారు అనమాట. ఎందుకంటే ఇది పెయింట్తో పూస్తున్నారు కదా, అదైతే ఆరనీకి అయితే టైం పడుతుంది అనమాట. గైస్, ఎంత బాగా అయితే కనిపిస్తున్నాయో చూడనీకి అయితే కుండలు అయితే కలర్ఫుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వీటిని అక్కడ పెళ్ళిలో చేసినప్పుడు ఇంకా అద్భుతంగా అయితే ఉంటాయంట. చూడండి, మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయి. వీటిని అయితే ఆరబెట్టారు, ఎందుకంటే ఆ పెయింట్ ఉంటుంది కదా మనం పూసిండేది, అదంతా ఆరితే బాగా చూసేదానికి ఇంకా లుక్ అయితే బాగా వస్తుంది అనమాట. నేనైతే వాళ్ళని అడిగాను, ఒకసారి అక్కడ పెళ్ళిలో ఎలా చూపిస్తారో చూపిండి అని చెప్పి. వాళ్ళైతే నాకు చెప్పారనమాట, అరవేణి కుండలను పెట్టడానికి ముందు ఒక నల్ల కమిడిని అయితే పరుస్తారంట. అలా పరిచిన నల్ల కమిడి పైన అరవేణి కుండలను అయితే అన్నిటిని అమరుస్తారంట. అలా అమర్చిన అరవేణి కుండలలో జీలకర్ర బెల్లం వేస్తారంట. వేసిన తర్వాత వచ్చి ఆవులది పంచితం ఉంటుంది కదా, ఆవుల పంచితం వచ్చి ఒక అరవేణి కుండలు అయితే వేస్తారంట. ఒక అరవేణి కుండలో పాలు, ఇంకో అరవేణి కుండలో పసుపు కుంకుమ ఇవన్నీ కలిపి అయితే పెడతారంట. వీటన్నిటికీ పసుపు కుంకుమతో మొత్తం పూసి తర్వాత అయితే కుంకుమ అయితే పెడతారంట. ఆ తర్వాత అరవేణి కుండల చుట్టూ దారం ఇప్పుడు పెట్టారు కదా అలానే పెడతారంట. అలా పెట్టిన తర్వాత కుండల చుట్టూ దారంతో చుడతారంట. చుట్టిన తర్వాత టెంకాయ కొట్టి కడ్డీలు కర్పూరం అయితే అంటించి పూజ అయితే చేస్తారంట. ఆ కర్పూరం అంటించిన తర్వాత అయితే ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వారి దగ్గర బంధువులు అయిన వారికి ఈ అరవేణి కుండలను అయితే ఇస్తారంట. ఈ అరవేణి కుండలు తీసుకునేవారు ఫస్ట్ పట్టు వస్త్రాలు ఉంటాయి కదా, పట్టు వస్త్రాలతో తెల్ల టవల్ చుట్టుకొని వస్తే కుమార్వారు జాగ్రత్తగా ఈ అరవేణి కుండలను ఆ జంటలకు అయితే ఇస్తారంట. వారు జాగ్రత్తగా తీసుకొని వెళ్తారంట. గైస్, వీడియో చూసారు కదా అరవేణి కుండలు ఎలా చేస్తారని చెప్పని. అయితే కుండలు వాళ్ళు చేస్తారు కదా, ఆ వీడియో అయితే చేసి చూపిస్తాను మీకైతే. వీడియో ఎలా అనిపించిందో లైక్ అయితే చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ ని ఎప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ వస్తాను. అంతవరకు మీకు షో బాయ్.